అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ అమ్మమ్మ చేతి ముద్ద. ఈరోజు నేను చేయబోయే రెసిపీ సమ్మర్ స్పెషల్ కదండి. మామిడికాయలు, ఇదిగో మామిడికాయలు అండి. ఇవి కట్ చేసి పెట్టుకున్నాను. ఇవి నువ్వుల ఆవకాయ పెడుతున్నాను. ఒక 5 కాయలు అది, ఒక 5 కాయలు ఇది. ఎలా చేయాలో చూపించేస్తాను. ప్రిపేర్ చేసుకుందామండి. చూసారు కదండి, ఇందాక చూపించాను కదా మీకు, మామిడికాయలు అవి చూపించాను కదా. ఇక మామిడికాయలు ముక్కలు కొట్టుకున్నాము. ఇది పసుపు, మెంతులు, ఉప్పు, ఆవు పొడి. ఇది నువ్వుల ఆవకాయ అన్నాం కదండి, దానికోసం నువ్వుల పొడి, ఇంగువ. ఇది నూనె కాచుకున్నాను. ఆవాలు, జీలకర్ర, ఇంగు వేసి నూనె కాచేసాను నువ్వుల ఆవకాయకి. ఇప్పుడు కలిపేసుకుందాం. ముందుగా ఉప్పు వేస్తున్నానండి. ఒకసారి గ్లాస్ ఉప్పు వేస్తున్నాను. తర్వాత వచ్చేసి ఆవు పొడి 1 గ్లాస్ వేస్తున్నాను. 5 కాయలు తీసుకున్నానండి. 5 కాయలకి ఒక 50 గ్రాములు ఆవు పొడి వేస్తే సరిపోతుందండి. ఇది నువ్వుల ఆవకాయకి. నువ్వుల పొడి వచ్చేసి 1 గ్లాసున్నర. ఇది కూడా 250 గ్రాములు, 1/2 కేజీ నువ్వులు అనుకోండి. ఇవి నువ్వుల ఆవకాయ చలవండి, ఫైబర్ బాగా ఉంటాయి కదా నువ్వుల్లో. ఈ నువ్వుల ఆవకాయ బాగుంటుంది. చాలామందికి తెలీదు చాలామందికి. 20 గ్లాసులు నువ్వులు పొడి చేసేస్తున్నాండి. వేయించి పొడి చేసాను నువ్వులు ఇవి. దీంట్లో పసుపు వేస్తున్నాను, కొంచెం పసుపు మనకు కొద్దిగా. ఇక్కడ చూసారంటే నా మనవాడు జీలకర్ర, మెంతులు వేయించి నేను దంపుతుంటే తను తీసుకొని తను కూడా దంపుతున్నాడు. అవి పడుకొని లేచాడు ఇప్పుడే. చూడు, అల్లోడు కనయ్య అలా చూడమ్మా, అల్లోడు కనయ్య అల్లోడు. ఓకే, అలా అమ్మనోడు అది ఇచ్చేసి దీంట్లో వేసేస్తాను. అది ఇచ్చేస్తాను, ఖాళీ తీస్తాను వాడికి. ఇందాక మనోడు ఈ గ్లాసులో పడి కారం మర్చిపోయాయండి చెప్పడం. గ్లాసున్నర కారం కూడా వేస్తున్నాను. 2 గ్లాసులు నువ్వులు తీసుకున్నామండి. సగం గ్లాసు ఉప్పు వేసాను. గ్లాసున్నర కొంచెం తక్కువగా 2 గ్లాసులు కారం వేసుకుందాం. ఇది ఆంధ్ర కారపొడి అండి. ఇది 3 మ్యాంగోస్ కాదు, ఇది పెద్ద మిరపకాయ కారం అంటారు, బందర్ కారం అంటారు. ఇది ఈ కారం. జీలకర్ర, మెంతులు 2 కూడా నూనె వేసుకొని వేయించాలండి. కొంచెం కచ్చాపచ్చగా దంచుకోవాలి. జీలకర్ర, మెంతులు 1 మెంతులు వేస్తే 1 సగం స్పూను జీలకర్ర వేసుకోవాలి. సువాసన బాగుంటుంది. కొంచెం నూనె వేసి వేయించుకోండి, బాగుంటుంది. ఇప్పుడు అన్నీ కలిపేసుకుందాం. ఒకసారి కలిపేసుకొని కొంచెం ఉప్పు కూడా చెక్ చేసుకోవచ్చండి తర్వాత కావాలంటే. ఇలా ఉప్పు, కారం అన్నీ, పసుపు అన్నీ కలగలిపిన తర్వాత ఇప్పుడు దీంట్లో నూనె వేసుకుందాం అండి. ఆవాలు, జీలకర్ర వేసి కాచేసారని చెప్పాను కదా, నూనె వేసేసుకుందాం. ఇవి కూడా బాగా కలుపుకున్నాక ఈ ముక్కలు వేసేసుకొని కలిపేస్తాను దీంట్లో. చూసారండి, ఉప్పు, కారం, జీలకర్ర, మెంతుల పొడి, పసుపు, నువ్వుల పొడి అన్నీ వేసుకొని కలిపేసి నూనె వేసి కలిపేసాను. ఇలా ముద్దలా వస్తే నూనె సరిపోతుందండి. ఇది మళ్ళీ 3 రోజులు అయిన తర్వాత మళ్ళీ తిరగలుపుకొని కొంచెం ఒకసారి ఒకవేళ తక్కువ పడిందంటే కొంచెం నూనె వేసుకోవచ్చు, సరిపోతుంది. కొంచెం వర్షాలు పడితే వచ్చేస్తుంది. ఇప్పుడు ఈ ముక్కలు వేసి కలిపేసుకుందాం. ఇదిగోండి, ఇలా కలిపేసాను. ఈ పిండి కొంచెం ఎక్కువగా ఉంటే బాగుంటుంది, ముక్కలు ఎక్కువ కన్నా. ఇవి కూరలో వేసేసుకొని గట్టిగా ఒత్తేసుకొని మూత పెట్టేసుకుందాం. 2 రోజులకి కొంచెం ఇది అవుతుంది. 3వ రోజు మనం జాడీలో పెట్టేసుకోవచ్చు. నువ్వుల ఆవకాయ తయారైపోయిందండి. ఇప్పుడు ఆవకాయ కలిపేసుకుందాం. అయిపోయింది. ఇప్పుడు ఆవకాయకండి, ఆవకాయకి ఆవాల పొడి, మెంతులు, పసుపు, కారం, నూనె, ఉప్పు. ఈ నూనె పల్లి నూనె అండి, పచ్చి నూనె పోస్తున్నాను దీనికి ఆవకాయకి.
సగం గ్లాస్ కారం వేస్తున్నాను ఆవకాయకి. మళ్ళీ ఉప్పు ఎక్కువైతే కష్టం, అందుకని ఉప్పు సగం గ్లాసే వేసుకున్నాం. ఆవ పొడి మెయిన్ కదండి ఆవకాయకి. ఇది ఒక 2 గ్లాసులు వేస్తాను. ఇది 5 కాయలు కొలతండి. ఇది 5 కాయలకి 2 గ్లాసుల ఆవు పొడి, సగం గ్లాసు ఉప్పు, కారం అండి. గ్లాసున్నర కారం పోస్తున్నాను. గ్లాసున్నర కారం, మెంతులు అండి ఒక 3 స్పూన్లు మెంతులు ఉంటాయి. ఇవి పచ్చివి మెంతులు. ఇవి నాని ఆవకాయలో బాగుంటాయి. కొంచెం వర్షం పడిన కొద్దీ నానుతాయి కదా, బాగుంటాయి తినడానికి. ఒక చెంచా పసుపు అన్నీ కలిపేసుకుందాం. కలిపేసుకుని దీంట్లో ఇందాకలాగే కొంచెం నూనె వేసి కలిపేస్తాను. పల్లి నూనె అండి, దొరికితే నువ్వుల నూనె వేసుకోవచ్చు. మేము ఉన్న చోట ఇక్కడ మాకు దొరకదండి కొంచెం నువ్వుల నూనె. పల్లి నూనె వేస్తున్నాము. పప్పు నూనె బాగుంటుంది, అది ఆరోగ్యానికి కూడా మంచిది నువ్వుల నూనె. ఇవి కూడా అంతే అండి, పిండి తలిస్తే వరకు నూనె పోసుకున్నాం అంటే మళ్ళీ పోసుకోక్కర్లేదు, చూడక్కర్లేదు, సరిపోతుంది. లేకపోతే మళ్ళీ తర్వాత కలుపుకోవాల్సి వస్తుంది. ఇలా బాగా కలిపేసుకుందాం, ఉప్పు కారం అన్నీ కలిసేలాగా. వద్దమ్మా, దీంట్లో వేస్తాం. చూసారు కదండి, ఇలా ఉండలాగా అయిపోయింది నూనె. ఇదంటే ఇప్పుడు సరిపోయినట్టే నూనె లెక్క. దీంట్లో ముక్కలు వేసుకొని కలిపేసుకుందాం. అండి నేను ఇంట్లోనే కత్తిపీటతోటి తరుక్కున్నాను. ఇవి ఇక్కడ మాకు ముక్కలు కొట్టేవాళ్ళు కూడా ఎవరు లేరు. అమ్మ ఉన్నాను ఇందాక ముక్కలన్నీ బోర్లో వేసి పెట్టి గట్టిగా అణగదొక్కేస్తే వాటిని ఊరుతుంది. ఇది తినేవాళ్ళు అయితే ఈ మధ్యాహ్నం అన్నం వేడివేడి అన్నంలో ఈ పిండి కలుపుకొని తింటే బాగుంటుంది. ఇది ఆవు పిండి కొత్తది బాగుంటుందండి, ఇంకా ఊరిన తర్వాత కన్నా ఇప్పుడు కలుపుకున్నది బాగుంటుంది. ఇంకా ఇలా పెట్టేసుకోవాలండి, ముక్కలన్నీ ఇలా పెట్టేసుకుంటే ఊట బాగా వచ్చేస్తుంది. 3 రోజుల వరకు కలపొద్దండి, ఇలాగే ఉంటాయి. రేపు ఎల్లుండి కలుపుకోవచ్చు. మళ్ళీ కలిపేసుకుని జాడీలో పెట్టేసుకుంటాం. ఇదేనండి ఆవకాయ. ఎందుకంటే మామిడికాయలతో చాలా రకాల ఆవకాయలు చేసుకోవచ్చు అండి. కొబ్బరి ఆవకాయ అని చెప్పని, నువ్వుల ఆవకాయ, మసాలా ఆవకాయ కూడా పెట్టుకోవచ్చండి. మసాలా ఆవకాయ అమ్మ ఉండదు. ఇందాక ఇంగు వేయడం మర్చిపోయానండి. అన్నీ వేసి ఇంగు వేయకపోతే సువాసన రావట్లేదు ఏదో అనుకున్నాను. ఇంగు వేయలేదు. ముద్ద ఇంగు దొరకదండి మాకు కొంచెం. ఇదే ఎల్గి ఇంగు వేస్తున్నాను. సువాసన కమ్మగా రావట్లేదు అని చెప్పి అనిపిస్తే ఇంగు డబ్బా కనిపించింది, వేయలేదు. వేసేసాను. ఇంగు వేసి ఇది పచ్చిదే అండి, ఇంగు కూడా వేయించక్కర్లేదు, పచ్చిదే కనుక. ఇవన్నీ పచ్చివే కనుక ఇలా వేసేసుకుంటే బాగుందండి. గుమ్మగులాడుతుంది ఆవకాయ. మీరు ఒకటి పెట్టుకోండి. ఇది 5 కాయల ఆవకాయ అండి. ఇది మీరు 10 కాయలు పెట్టుకుంటే కొంచెం దీన్ని డబల్గా వేసుకోవచ్చు, అంతే ఏం లేదు. 200 గ్రాములు గ్లాస్ అండి ఇప్పుడు నేను పోసింది. 200 గ్రామ్స్ అది. దాంతో వేసేసుకోండి మీరు చూసుకొని. అయిపోయిందండి గుమ్మగులాడి ఆవకాయ, నువ్వుల ఆవకాయ 2 రెడీ అండి. చూసారు కదండి, నువ్వుల ఆవకాయ, ఆవకాయ మీరు కూడా పెట్టుకోండి. నా సెలెక్షన్ ఎలా ఉందో, నా టేస్ట్ ఎలా ఉందో మీరు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ. బాయ్ బాయ్.